ఎన్నికల భాగంగా ఈరోజు అనంతారం గ్రామం 8వ వార్డులో ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రజలను చూస్తుంటే అఖండ విజయం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ నుంచే ఇక్కడ ఏ పదవులైనా ఇక్కడి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచే అందడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జనసమూహాన్ని చూస్తే మా కుమార్తె యగు చిలుక మన గుడిశాల వెన్నెల గారు, అంజయ్య గారు గెలుపుకు బ్రహ్మాండంగా మేము బ్రహ్మరథం ప్రజలు పడుతున్నారు. ఈరోజు ఎక్కడైతే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో అక్కడనే ప్రజలు ప్రభుత్వాన్ని బలపరచడం జరుగుతుంది. వీరు ప్రభుత్వం తరపున వీరికి ఎట్టి పరిస్థితుల్లో విజయం చేకూరుతుంది. వీరు ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో వీరు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ బుడిగ జంగాల కాలనీ ఉండడం వల్ల ఇవాళ ఎక్కడెక్కడి నుంచి ప్రజలు బుడిగ జంగాలు వచ్చి ఇక్కడ స్థిరపడి వాళ్ళు వ్యాపారాలు చేసుకొని వాళ్ళు గృహ నిర్మాణాన్ని నిర్మించుకొని ఇవాళ చాలా చక్కగా జీవనం కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందో ఇక్కడ చిలుక వెన్నెల గారు అఖండ విజయం సాధిస్తారని చెప్పేసి ప్రజలంతా కోరుకుంటున్నారు. రేపు జరగబోయే ఎన్నికలలో చిలుక వెన్నెల గారు అఖండ విజయం సాధిస్తారని చెప్పేసి ఈ గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. వారి తరఫున నేను ఇండిపెండెంట్గా అభ్యర్థిగా వేసినాను. కాబట్టి మేము గతంలో ఇండిపెండెంట్గా వేసిన తరుణంలో కొంత మా ఇద్దరి మధ్యన సోదర స్వభావం లేకపోవడం వల్ల అది ఓటమి చవిచూసింది. కాబట్టి ఈరోజు మేము వారి యొక్క అడుగుజాడల్లో కీర్తిశేషులు దామోదర్ రెడ్డి గారి అడుగుజాడల్లో, రేవంత్ రెడ్డి అడుగుజాడల్లో, మందుల సామెల్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ చిలుక వెన్నెల గారిని అఖండ విజయంతోనే గెలిపిస్తామని చెప్పేసి ఇవాళ మేము కోరుకుంటూ ప్రభుత్వానికి మనవి చేస్తూ ప్రజలకు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.